అందరికీ నమస్కారం అండి. కర్నూలు జిల్లాలో జలధార జలహారతికి సంబంధించి మొత్తం 4100 వర్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటి వరకు. దాంట్లో 2100 శాంక్షన్స్ ఇంతవరకు చేసాము. దాంట్లో ఒక 1100 వరకు గ్రౌండింగ్ జరిగినాయి. ఇప్పుడు కంప్లీషన్ అనేది కొంచెం స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. సో చాలా వరకు ఈ జలధార జలహారతి వర్క్స్ అన్నీ కూడా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడానికి ముఖ్యంగా ఏం చేస్తూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓర్వకల్ మండల్ సోమయాజులపల్లి విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ సోమయాజులపల్లి చెరువు ఉంది. ఈ చెరువు తాలూకా కెపాసిటీ 8.15 MCFT. సో దీనికి ఏంటంటే మనకి కొమరోలు ఆ విలేజెస్ అన్నిటి నుంచి ఫీల్డ్స్లోంచి వచ్చే వాటరు రాజు కతువా అనే వాగు ద్వారా ఇక్కడికి వచ్చి వర్షాకాలంలో ఫిల్ అవుతుంది. ఈ చెరువుని మనం కొంచెం డీసిల్టేషన్ చేసి డీపెన్ చేస్తే ఇక్కడి నుంచి మనకి ఊరి వాగు అనే వాగు ద్వారా అక్కడ కొమ్ము చెరువు అనే ఇంకొక చెరువుకి ఇక్కడ నుంచి ఫిల్ అయ్యి ఎక్సెస్ వాటర్ అంతా కూడా ఆ చెరువులోకి వెళ్ళి ఆ చెరువు నుంచి మళ్ళీ మనకి మంచాలకట్ట అనే చెరువు మనకి నంద్యాల జిల్లాలో ఉంది, అక్కడికి ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇక్కడ డీసిల్టేషన్ చేసి ఇప్పుడు సుమారుగా 9,60,000 ఎక్స్పెండిచర్తో లేబర్ కాంపోనెంట్ ఇక్కడ ఐడెంటిఫై చేసి ఒక 3,000 మ్యాండేస్ ఇక్కడ జనరేట్ చేయడం జరిగింది. దీనికి ఒక 100 మంది లేబర్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. ఒక 30 రోజులు పని దినాలు వాళ్ళకి ఇక్కడ కల్పిస్తూ ఉన్నాము. దానివల్ల మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది, ఈ ట్యాంక్ ఫిల్ అవుతుంది. అలాగే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్లో ఇప్పుడు నేను చెప్పిన నెక్స్ట్ చెరువు ఆ నెక్స్ట్ చెరువులు కూడా అన్నీ నిండే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా లేబర్ అందరూ కూడా పొద్దున్నే, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పొద్దున్నే 6 గంటలకే వచ్చి పని చేసుకొని 10 గంటలకల్లా ముగించుకొని వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా చాలా సక్సెస్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉన్నాము. మెయిన్గా ఏంటంటే సిఎస్ఆర్ కింద అంటే కొన్ని దగ్గరలో మాకు జేసీబీ పెట్టి చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బుష్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంది, అదంతా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి మనం లేబర్ కాంపోనెంట్లో మన లేబర్ని పెట్టి చేసే అవకాశం ఉండదు. కొన్ని దగ్గరలో ఇంకా పెద్ద వర్క్స్ ఉంటాయి, కొన్ని పెద్ద ఎక్స్కవేషన్స్ చేయాలి, డీపెనింగ్ చేయాలి అలాంటి వాటికి కొన్ని దగ్గరలో జేసీబీస్ వాడుతూ ముఖ్యంగా కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. జేసీబీస్ ఏవైతే వాళ్ళ దగ్గర ఉన్నాయో ఒక రోజు మాకు కేటాయిస్తే మేము ఫ్యూయల్ సప్లై చేస్తాము వాటికి. ఆ ఒక్క రోజు మాకు ఆ జేసీబీ ఇస్తే మేము అలాంటి పనులు కూడా చేసి ముఖ్యంగా ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో ఇందాక డ్వామపీడి గారు కూడా చెప్పారు, లెస్ దెన్ 50% ఏవైతే నిండుతున్నాయో వర్షాకాలంలో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వాటికి ఫీడర్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంక్ నిండడానికి ఆ ఫీడర్ ఛానల్స్ డీసిల్టేషన్ చేస్తూ పుష్ క్లియరెన్స్ చేస్తూ ముఖ్యంగా అన్ని చెరువులు కూడా నిండేటట్టు చూసుకొని అల్టిమేట్గా ప్రతి ఎకరాకి మనం వాటర్ ఇచ్చేటట్టు చేయాలని చెప్పి ముఖ్యంగా దీని ఉద్దేశం. సో దీంట్లో ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు.